ఈ మధ్యకాలంలో ఫోటోగ్రఫీ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి అందరికీ. మంచి పరిణామం నేను కాదనట్లేదు. ప్రతి ఫంక్షన్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మ్యాండేటరీ అయిపోయారు. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి, పెళ్ళి అంటే 5-6 వేల ఫోటోలు, ఎంగేజ్మెంట్ అంటే 5-6 వేల ఫోటోలు, ఏదో ఒక ఫంక్షన్ మినిమం బర్త్డే ఫంక్షన్ అంటే ఒక 4-5 వేల ఫోటోలు. ఎందుకండి అన్ని? మీ దగ్గర మెమరీ కార్డు ఖాళీగా ఉందని చెప్పి అన్నన్ని వేల ఫోటోలు తీస్తారా? నేను ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని అడుగుతున్నా. అన్నన్ని వేల ఫోటోలు తీసి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు అవి చూస్ చేసుకోవడానికి 6 నెలల నుంచి 1 ఇయర్ టైం. ఎందుకంటే కన్ఫ్యూజన్ అర్థం కాదు. మీరు అన్ని వేల ఫోటోలు ఇస్తే లిమిటెడ్గా మంచి మూమెంట్లో మంచి ఫోటోలు ఇస్తే లిమిటెడ్గా ఒక 100-200 ఇస్తే చూస్ చేసుకుంటారు. వేలకు వేలు ఇస్తే ఎట్లా చూస్ చేసుకుంటారండి? నేను ఒక ప్రతి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ని అడుగుతున్నాను. మహా అయితే మీరు దాన్ని 40 షీట్లు ఆల్బమ్ చేస్తారా? 40 షీట్లకి ఎందుకండి వేల ఫోటోలు? ప్లీజ్ అండి ఆలోచించండి. మీ దగ్గర మెమరీ కార్డు ఫ్రీగా ఉంది కదా అని చెప్పి అన్ని వేల ఫోటోలు ఇచ్చి ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి. లిమిటెడ్గా మంచి మూమెంట్స్ మంచి ఫోటోలు తీయండి. ప్రతి ఒక్క ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫీ రిక్వెస్టింగ్గా చెప్తున్నా. ఎందుకు అని అంటే ప్రతి ఫంక్షన్కి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మ్యాండేటరీ అయిపోయింది. మెమరీస్ అంటున్నారు, మెమరీస్ కోసం కరెక్టే, మెమరీస్ కోసం ఫోటోలు ఉండాలి కాదనట్లేదు. కానీ వేల ఫోటోలు ఎందుకండి? వేల ఫోటోలు అని చెప్పి ఆ ఫంక్షన్ని 2 గంటల ఫంక్షన్ని 6 గంటలు 8 గంటలు ఏదైనా సరే, ఎంగేజ్మెంట్ అయినా సరే పెళ్ళి అయినా సరే వేల ఫోటోలు తీసేసి మళ్ళీ ఎదుటి వాడిని కన్ఫ్యూజ్ చేసి ఎందుకంటే లిమిటెడ్గా తీసి ఇవ్వండి. మంచి మెమరీస్ బాగుంటాయి చాలా. ప్లీజ్ ఆలోచించండి. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వీడియో